హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైట్ బీడ్స్తో మంచి బీడెడ్ బాల్ పెండెంట్ని తయారు చేసుకోండి. అందుకు ముందుగా వైర్కి 5 వైట్ బీడ్స్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వైర్ని 2 ముడులు వేసుకోవాలి. ఫ్లవర్ షేప్ వస్తుంది. అలా ముడి వేసుకున్న తర్వాత వైర్ని కట్ చేసుకోవాలి. వైరుకు వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది. అలా వైట్ బీడ్స్తో ఫ్లవర్ షేప్స్ని 12 చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత వైర్కి ఒక ఫ్లవర్ షేప్ని తీసుకొని 2 ముడులు వేసుకోవాలి గట్టిగా. దాని తర్వాత వైర్కి ఒక గోల్డెన్ బీడు, ఒక ఫ్లవర్ షేపు, ఒక గోల్డెన్ బీడు, ఒక ఫ్లవర్ షేపు, ఒక గోల్డెన్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ఇందాక ఫస్ట్ తీసుకున్న ఫ్లవర్ షేప్లో నుంచి వైర్ని తీసుకోవాలి. పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. వైర్కి మళ్ళీ 1 గోల్డెన్ బీడు, 1 ఫ్లవర్ షేపు, 1 గోల్డెన్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడు, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడు, దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడు, 1 ఫ్లవర్ షేపు, 1 గోల్డెన్ బీడు తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడు, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడు, దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అంటే మనం వైర్ ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడికే వైర్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడు, 1 ఫ్లవర్ షేపు, 1 గోల్డెన్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడు, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడు, దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో వైర్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే ఉన్న వైట్ బీడు, గోల్డెన్ బీడు, దాని పక్కన ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. చివర్లో ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న ఫ్లవర్ షేప్లో చివర్లో ఉన్న వైట్ బీడు, దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. పక్కనే ఉన్న బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. గట్టిగా గుంజాలి వైర్ని. అలాగే ఒక షేప్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి 6 ఫ్లవర్ షేప్స్తో. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్ షేప్కి వైర్ ఉంటుంది కదా, దాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. వేరే ఫ్లవర్ షేప్ తయారు చేసుకున్నాం కదా, దానికి కూడా దానిపైన ఉన్న వైట్ బీడ్లో నుంచి దానికి అటాచ్ చేస్తూ వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్న ఫ్లవర్ షేప్లో ఇక్కడ నేను చూసినట్టుగా గోల్డెన్ బీడ్ పక్కన ఉన్న
ఒక వైట్ బీడ్ని వదిలి దాని పక్కనే ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దానికి ఆపోజిట్లో ఉన్న ఫ్లవర్ షేప్లో గోల్డెన్ బీడ్ పక్కకు ఒక వైట్ బీడ్ని వదిలి వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగానే దాని ఆపోజిట్ ఫ్లవర్ షేప్లో గోల్డెన్ బీడ్ పక్కకు ఒక వైట్ బీడ్ వదిలి వైట్ బీడ్లో నుంచి దాని పక్కకి ఉన్న వైట్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. ఇలా ఆ షేప్ని ఈ షేప్ని అటాచ్ చేస్తూ గోల్డెన్ బీడ్స్తో అటాచ్ చేస్తూ తీసుకోవాలి వైర్ని. నేను ఇంతకుముందు వీడియోలో కూడా బ్లాక్ బీడ్స్తో బీడెడ్ బాల్ని తయారు చేశానండి. కాకపోతే బ్లాక్ బీడ్స్ స్మాల్ సైజ్ ఉన్నందుకు సరిగా క్లియర్గా అర్థం కాకపోవచ్చని మళ్ళీ వైట్ బీడ్స్తో ఇలా మళ్ళీ బీడెడ్ బాల్ని తయారు చేశాను. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా గోల్డెన్ బీడ్స్తో రౌండ్ బాల్ వచ్చేటట్టుగా వైర్ని తీసుకుంటూ పోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ బీడ్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత పక్కకి ఉన్న బీడ్స్లో నుంచి వైర్ని తీసుకుంటూ పోవాలి. అలా వైర్ని తీసుకున్న తర్వాత గట్టిగా 2 ముడులు వేసుకోవాలి. వైర్ ఊడిపోకుండా. బీడెడ్ బాల్ పెండెంట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక వైర్ని తీసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి వైర్ లేకున్నా థ్రెడ్కైనా బీడెడ్ బాల్ని కుచ్చుకోవచ్చు. బీడెడ్ బాల్ పెండెంట్ రెడీ అయిందండి. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. ఎంతో అందమైన షార్ట్ నల్ల పూసల దండ రెడీ అయిందండి. మీరు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు.
ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.